హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నేను కేబిహెచ్పిలో ఉన్న వారాహి సిల్క్స్ దగ్గర ఉన్నాను అనమాట. సో బిఫోర్ మనం జూబ్లీ హిల్స్ వారాహి సిల్క్స్ చేసినప్పుడు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ గారు ఒకసారి చేయి పెట్టారంటే ఏదైనా ఆయన పట్టుకుంటే బంగారం అని చెప్తూ ఉంటారు. నిజంగా వారాహి వేగశ్రీ రెండు కూడా ఆయన దగ్గరుండి చూసి ముహూర్తం పెట్టి ఓపెనింగ్స్ ఈ టైం బాగుంటుంది, ఈరోజు ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి సాక్షాత్ బాలకృష్ణ గారు చెప్పి ఓపెనింగ్కి వచ్చి ఇప్పటికీ వారాహి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో అందుకనే వాళ్ళు విజయవంతంగా సెకండ్ బ్రాంచ్ కేబిహెచ్పిలో పెట్టారు. ఆల్రెడీ జూబ్లీ హిల్స్లో ఉన్న థీమ్ చూసాం మనం, ఎంత అద్భుతంగా ఉందో. ఆ థీమ్ చూసి చాలా మంది కార్లు స్లో చేసి ఇదేంటి అని ఒకసారి కనుక్కొని అది ఒక పట్టు సామ్రాజ్యం, పట్టు ప్రపంచం అని తెలిసిన తర్వాత చాలా మంది మళ్ళీ వచ్చి విజిట్ చేసి షాపింగ్ చేసి షూస్ సక్సెస్ చేశారనమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఇంకొక థీమ్తో, సో ఇక్కడ అజంతా ఎల్లోరా థీమ్, అట్ ది సేమ్ టైం బంగారు వాకిలి అనమాట. ఇది చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. మీ అందరికీ లోపలికి వచ్చేటప్పుడు అంటే కార్లో వెళ్ళే వాళ్ళకి అనిపిస్తుంది ఇదేదో ఒక షీట్ పెట్టారేమో అని, కాదు, కంప్లీట్గా రాక్తో. సో పైనుంచి కిందికి దాదాపు 5 floors కంప్లీట్ రాక్ గుజరాత్ నుంచి తెప్పించి ఆ పాజిటివ్ వైబ్ ఉండాలి. ఆ బంగారు వాకిల్లో నుంచి అలా షాపింగ్ చేసి బయటకు రావాలి, వెళ్ళేటప్పుడు అలా లోపలికి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి కూడా కనిపిస్తుంది చూడండి క్లియర్గా మీకు. సో నాకన్నా కూడా వారాహి సిల్క్స్ అధినేత మందీప్ గారు దీని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ బ్రదర్, వెల్కమ్ టు వారాహి సిల్క్స్. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. సో ఏంటి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఒక్కొక్క థీమ్. ఆల్మోస్ట్ ఈ ఎలివేషన్ కి 4-5 కోట్లు ఖర్చు అయిందని నేను విన్నాను. ఏంటి స్పెషల్ ఏంటి అసలుకి? సార్ మీకు ఎప్పుడుకి లాస్ట్ టైం మన జూబ్లీ హిల్స్ లో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. సో వారాహి ఈజ్ ఆల్వేస్ స్పెషల్. అంటే వాట్ బ్రింగ్స్ అండ్ యూస్పీ అంటే ఒక కస్టమర్ ని ఎలా అట్రాక్ట్ చేయగలము. సో ఇప్పుడు మనకున్న ఈ కాంపిటేటివ్ మార్కెట్ లో మనం ఒక థీమ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో లాస్ట్ టైం మీకు చెప్పాం ఒక కళ అంటే శారీ ఈజ్ వీవింగ్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్. సో దానికి మనం ఆ కళని అజంతా ఎల్లోరా ఒక థీమ్ గా తీసుకొని ఈ రోజు మీకు చూపించేదంతా కూడా ఒక గృహలాగా కంప్లీట్ 5 floor స్ట్రక్చర్. అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు కానీ బట్ మీరు పట్టుకొని చూస్తే న్యాచురల్ రాక్ ఇది. సో ఇదంతా కూడా కోటా స్టోన్ అంటాం. గుజరాత్ నుంచి ఈ స్టోన్ ని ఈ డిజైన్ లో కట్ చేయించి స్పెషల్ గా 5 floors 22 ton ఐరన్ పెట్టించి ఎలివేషన్ అంతా డిజైన్ చేయడం. 22 టన్నుల ఐరన్ తో కంప్లీట్ ఎలివేషన్ 5 floors. ఓ మై గాడ్. సో బేస్ నుంచి స్ట్రక్చర్ తీసుకుంటూ చేసాము. సో ఇక్కడ మళ్ళీ అదే ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్. అంటే ఈ రోజు ద ఓల్డెస్ట్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా అంటే ఒక అజంతా ఎల్లోరా కేవ్స్ అంటాం. ఆ కేవ్ కాన్సెప్ట్ ని కంప్లీట్ గా దించేసి మీరు చూస్తే సింబాలిక్ గా ఇక్కడ ఒక లేడీ విగ్రహాన్ని కూడా అలా పెట్టేశాం. సో మా ఏ బ్రాంచ్ అయినా సరే మా దాంట్లో ఆ లేడీని సింబాలిక్ గా కేవ్ లో రిప్రజెంట్ చేసే థీమ్ ఉంటుంది. సో అలాగా విత్ రెస్పెక్ట్ మళ్ళీ బంగారు వాకిలి. సో ఈ కాంబినేషన్ అనేది వెరీ హిట్ కాంబినేషన్ అండ్ దట్ గివ్స్ అ పాజిటివ్ ఎనర్జీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ మార్కెట్. ఓకే సార్, నాకు ఎందుకు డౌట్ వస్తుంది, ఇది బ్లాక్ గెలాక్సీయా గ్రానైటా? సో కైండ్ ఆఫ్ ఏ న్యాచురల్ స్టోన్ అండి, కోటా స్టోన్ అంటాం. యా. సో ఇదన్నీ కూడా ఇలా డిజైన్ చేయించాము. ఈ కటింగ్ చేయించి సో ఈ 5 floors మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం చేసి తీసుకొచ్చాం. ఓకే, యా. ఎంత ఒక 4-5 crores అయ్యింది. సో ఐ కెనాట్ కామెంట్ సార్, బట్ న్యాచురల్లీ ఇట్స్ డన్, నాట్ ఎ షీట్ ఆర్ ఫైబర్ ఆర్ ఎనీథింగ్. వచ్చే డబ్బుల్ని ఎలా దాచిపెట్టుకోవాలో అర్థం కాక బంగారపు వాకిల్ పెట్టారు చూడండి. సో ఆ గ్రాండియర్ అంటే ఆ రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇస్ వెన్ the customer feels themselves we are at an authentic place. మీ స్టైల్ లో ఒకసారి ఓపెన్ చేస్తారా? మీ స్టైల్ లో ఒకసారి ఓపెన్ చేయండి. సో బంగారు వాకిలి ఓపెన్ కాగానే మనకి వెంకటేశ్వర స్వామి అలా పొడవై నిల్చొని కనిపిస్తూ ఉన్నారు. ఒక పాజిటివ్ వైబ్ ఎప్పుడు ఉంటుంది అనమాట. సో లోపలికి ఎంట్రీ కాగానే మీ యాజ్ యూజువల్ గా 1st, 2nd, 3rd, 4th, 5th 5 floors ఉన్నాయి. ఇక్కడ మిడిల్ లో చూడండి ఎంత అందంగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. లోపలికి రాకముందు వరకు మందీప్ గారు ఉంటే బాగుండు అనిపిస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత మందీప్ గారితో ఇంకొక ఆమె కూడా ఉండాలి. ఆమె ఉంటేనే కొంచెం అట్రాక్టివ్ గా ఉంటుంది వీడియో కూడా. సో ఇక్కడ ఉన్నారు మందీప్ గారు వైఫ్. హాయ్ అండి.
సో ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక శారీ ప్రపంచం ఒక షాప్ మెయింటైన్ చేయడమే కష్టం. అండ్ దట్టు ఎక్కడ మీరు తెప్పించేది ఎక్కడి నుంచో తెప్పిస్తారు. అన్ని పట్టు శారీస్, 18 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల చీరలు, అవన్నీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. అండ్ ఈ స్టోర్ లో స్పెషాలిటీ అంటే ఏమని చెప్తారు? ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్కలాగా డిజైన్ చేశారా? సో ఇప్పుడు కూకట్పల్లి మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి. సో గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి లైక్ బ్రెడ్ అండ్ బటర్ అండ్ ఎవ్రీడే యూసేజ్ అనమాట. ఓకే. సో ఇందులో ఏంటంటే స్పెషల్ గా అకేషన్స్ తో సంబంధం లేదు. సో మీరు వచ్చారు, మీరు సరదాగా మీ వైఫ్ కి 2 చీరలు పిక్ చేసుకుని వెళ్తారు. ఓకే. దట్ అఫోర్డబుల్, దట్ చూజీ అండ్ దట్ పికీ వీఆర్. ఓకే. సో ఏది చూసినా సరే వెరీ లిమిటెడ్ ఇన్ ద బడ్జెట్. ఐ డోంట్ నో ర్యాండమ్లీ ఇఫ్ యూ కెన్ పిక్ ఎనీథింగ్ అండ్ చెక్ ద ప్రైస్. అంటే కొన్ని ర్యాండమ్ గా మీరు చెక్ చేసుకున్న ఆ ప్రైజ్లు మీరే వావ్ అంటారు. అవునా? సో అంత డిఫరెంట్ గా. సో మీకోసం అనేది మనం డెఫినెట్లీ పెట్టాం కదా. సో ఇక్కడ డిస్ప్లే లో ఉన్నాయి. లెట్ మీ చెక్ ద ట్యాగ్. 1129 ఈ శారీ ఉంది సార్. సో జస్ట్ 1129 రూపీస్. ఓకే. సో ఇలాగా మనం 799 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఈ ఫ్లోర్ లో అప్ టు 3000 వరకు ఓకే. వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఫ్లోర్ ఫర్ ఆల్ డైలీ అండ్ సెమీ పార్టీ వేర్ అంటాం. ఓకే. ఇంకొకటి చెప్పనా, జూబ్లీ హిల్స్ కన్నా కుకట్పల్లి KBHP లోనే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు. అది ఆ విషయం మీకు తెలియదు ఇంకా. సో ఇప్పుడు ఇది అవునా కదా? అవునండి. అయినా సరే మరి అందరి కస్టమర్స్ కి మనం రోషన్ గారు ఇప్పుడు ఇది సేమ్ అంతే చూడండి. సర్వీస్ ఇవ్వాలి. ఐ డోంట్ నో. సో ఇది కేవలం 2000 రూపీస్ ఇస్ దిస్ గ్రాండ్ శారీ అనమాట. చాలా అలాగే 799 రూపీస్ నుంచి ఉంటాయి. ఓకే. సో అదే అంటే లోపలికి వచ్చిన తర్వాత డైలీ వీర్ నుంచి ఎస్ మ్యారేజ్ వరకు అన్ని తీసుకుని. సో ఈ ఫ్లోర్ పెట్టుబడి చీరల దగ్గర నుంచి ప్రధానం చీరల వరకు మొత్తం అన్ని ఇక్కడే. సూపర్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే ఎవరు వచ్చినా సరే బ్రెడ్ అండ్ బటర్ లాగా ఎవ్రీడే సెలబుల్స్. అంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరదాగా షాపింగ్ చేస్తారు. సో దిస్ ఫ్లోర్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ వాక్ ఇన్స్ టు జస్ట్ సీ, ఎక్స్ప్లోర్ అండ్ చెక్ వాట్ ద కలెక్షన్స్ ఆర్ అన్న వాళ్ళకి దిస్ కంప్లీట్లీ ఫ్లోరే డెడికేట్ చేసాం. సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మంది ఈ ఫ్లోర్స్ పైన పెట్టేస్తారు, డిస్టర్బ్ లేకుండా ఉంటుంది, పైన చేసుకుని వెళ్ళిపోతారు. బట్ మీరు ప్లాన్ గా కింద పెట్టేశారు. కస్టమర్స్ కి ఇంకా కొంచెం చాలా ఫ్రీగా ఉంటుందండి. ఇట్లా లిఫ్ట్స్ తీసుకోవాలి లేకపోతే స్టెప్స్ తీసుకోవాలి, పైకి వెళ్ళాలి అని కాకుండా ఇక్కడ ఉండి కంఫర్టబుల్ గా చాలా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. సూపర్, చాలా బాగుంది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారండి. లోపల కూడా మన వింటేజ్ వారాహి అమ్మవారు. సో అది కూడా మొత్తం అంతా గోల్డెన్ కుందన్స్ తో తయారు చేసిందండి. గోల్డెన్ కుందన్స్. సో మనము ప్రతిదీ కూడా గోల్డ్ ఫాయిలింగ్ చేయించి మొత్తం అంతా కుందన్స్ తో అమ్మవారిని డిజైన్ చేస్తాం అనమాట. ఓకే. సో మనం ఏ బ్రాంచ్ పెట్టినా అమ్మవారి ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్ వరకు కామన్. అదంతా మీరు చూస్తే మన రామేశ్వరం అవును వీటిలాగా స్టోన్ ఉంటుంది అనమాట. అంటే మనం ఆ వింటేజ్ ఆ శారీకి అథెంటిక్ ఫీల్ కోసం సో క్యాష్ కౌంటర్ అలా పవిత్రంగా స్కేర్డ్ గా సాక్రెడ్ గా డిజైన్ చేయడం అంటే వారాహిలో మీ తర్వాత కొనకుండా అసలు వెళ్ళరు ఎవరు స్టోర్ అయినా సారీస్ అయినా అంతే. సో ఇక్కడ ఎంత వరకు బడ్జెట్ పెట్టారు? 20 lakhs 25 lakhs? లేదు సార్, ఇక్కడ కూకట్పల్లిలో ఆల్మోస్ట్ 9 lakhs 999 నుంచి స్టార్ట్ చేసి 9,99,000 వరకు బాగుంది. ఇదేదో 999 నుంచి 9,99,999. ఓకే. టంగ్ ట్విస్టర్ అనుకోండి. గురువు గారు మీరు కొన్నారా? తీసుకున్నారా? ఓ సూపర్. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ ఫ్లోర్. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. సో మొన్న దీన్ని ఓపెన్ చేయడానికి కూడా బాలకృష్ణ గారు వచ్చారు కదా? నిజంగా చెప్పండి, బాలకృష్ణ గారు ఏంటి పార్ట్నరా? బాలకృష్ణ గారు మా ఫ్యామిలీ మెంబర్ అండి. సో మొన్న ఆయన వీడియోలో కూడా అన్నారు, మణిదీప్ గారు ఎక్కడ షాప్ ఓపెన్ చేసినా వారాహి అంటే మాది. సో ఆయన పిలిచినా పిలవకపోయి నేను వస్తానని ఒక పెద్ద మాట అన్నారు. సో ఆయన మాకు ఎప్పటికీ ఒక గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు. సో ఒక ఫ్యామిలీ పెద్దగా, వారాహి ఫ్యామిలీకి ఆయన పెద్దగా. సో ఆయన చేతుల మీద ఓపెన్ చేసిన ఏ బ్రాంచ్ కూడా మేము వెనక తిరిగి చూసుకునే పని రాదు. సో ఆయన మనకి చూపించే ఆదరణ కావచ్చు, అంటే మాకు ఆయన మీద ఉన్న నమ్మకం. సో కస్టమర్స్ దాని మీద అలాగా. ఆంటీ బాగున్నారా? చూసారా? థ్యాంక్ యూ. ఎంత ప్రైస్ ఇది? 4,000. అంతే ఆంటీ, నేను గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి. నన్ను చూసారంటే ఒక గిఫ్ట్ ఇచ్చేస్తా. అదే మీ గిఫ్ట్ అయితే. ఓకే, చాలా బాగుంది. ఈ కలర్ కూడా, డిజైన్ కూడా బాగుంది. ఇది కూడా కలర్ చాలా బాగుంది. అసలుకి షాపింగ్ వచ్చే వాళ్ళందరూ లోపలికి రాగానే రోషన్ గారి తరపున వచ్చానని చెప్పండి, మీకు ఇంకా ఇంకో 20% డిస్కౌంట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు దీనికన్నా ఇంకా ఒక 20% తగ్గించిస్తారు, చూడండి. ఓకేనా? ఓకే.
సార్ ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. నా తరపునే వచ్చారు కదా మీరు కూడా. కింద మీరు బిల్ కౌంటర్ లో చెప్పాలి రోషన్ గారి తరపున అని, రోషన్ గారి తాలూకా అని చెప్పండి. ఎంత శారీ? 9 అంటే 20% తగ్గించేసుకోండి. రోషన్ గారు డిస్కౌంట్. అమ్మో ఇంకో వీడియోలు మా కొత్తమ్మ రోషన్. సూపర్. సో పోన్లే, నా తరపున వచ్చిన వాళ్ళందరికి తగ్గించేవ్వండి ప్లీజ్. డెఫినెట్లీ. ఓకేనా? వచ్చిన వాళ్ళందరూ అదే చెప్తారు ఇంకా. సో ఈ ఫ్లోర్ మొత్తం 10,000 వరకు రేంజ్ అండి. 10,000 కదండి, 15,000 20,000 వరకు ఉన్నాయి. సో ఇక్కడ మనకి అన్ని బెనారస్ గానీ, పైతని గానీ, పటోలా, ముంగా బెనారస్, ఓకే, బెనారస్ సారీస్. సో ఇక్కడ మనము లెహెంగాస్ కూడా యాడ్ చేసాం. సూపర్. సో సెపరేట్ కౌంటరే పెట్టిస్తామండి లెహెంగాస్ కి. అవును. సో ఇక్కడ డైలీ వేర్, ఫంక్షన్ వేర్, బ్రైడల్ వేర్ లెహెంగాస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఫ్లోర్. చాలా బాగుంది ఈ ఫ్లోర్ కూడా. వీళ్ళు సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా చాలా యూనిక్ గా తెప్పించుకుంటారు. ఏదో డంప్ చేసేసి అదేదో పుష్ చేసి అమ్మేద్దాం, ఇది ఏం కాదు. వీళ్ళు వెళ్ళి సెలెక్ట్ చేసుకొని నీట్ గా యూనిక్ గా, అంటే ఆడవాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు మీరు కట్టుకున్న సారీ ఎంత ఉంటుందండి? ఇది 20 రేంజ్ అండి. ప్యూర్ క్రేప్. ప్యూర్ క్రేప్ సారీ విత్ స్టిచ్డ్ బ్లౌజ్, రెడీమేడ్ బ్లౌజ్ అన్నమాట. ఓకే. సో ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ కాబట్టి ఇది 20 రేంజ్ సారీ. సో మీరు కట్టుకునే మినిమం 20,000-30,000 ఉంటాయా డైలీ? అట్లా ఏం లేదండి, నేను 3,000-4,000 అది కూడా డ్రైప్ చేసుకున్నాను. నాకు ఎప్పుడు కనిపించలే అట్లా మీరు. లాస్ట్ టైం నేను హరిత గారితో వీడియో చేసినప్పుడు అది వచ్చేసి 2,000 చేంజ్ అంతే. ఓకే. సో 20,000 అన్న చాలా చాలా రిచ్ గా ఉంది చూడండి. ఉంటుంది, వారాహి ఓనర్ అంటే ఆ మాత్రం ఉండాలి. సో మందీప్ గారు చూడండి, అన్ని BOSS BLAMN బాల్ మే. సూపర్. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. సో అక్కడే 9 lakh లాస్ట్ చెప్పారు కదా, అక్కడే ఉంది కదా? ఎస్ సార్, హైయెస్ట్ రేంజ్ ఆఫ్ సారీస్ అన్ని అక్కడే ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు పట్టు సామ్రాజ్యం ఇది. ఎస్. సో లలితా జ్యువెలరీస్ కిరణ్ లాగా మీ ప్రపంచానికి మీరే బ్రాండ్ అంబాసిడర్ మందీప్ గారు. రోషన్ గారు మధ్యాహ్నం 12 అయింది. సో బయట ఎండగా ఉంది కాబట్టి ఓకే. సో వి హావ్ సమ్ కూల్ ఆఫరింగ్స్ వచ్చిన మొత్తం కస్టమర్స్ కి, ప్రతి ఒక్కరికి. ఏమేమి ఆఫర్ చేస్తున్నారు రాగానే? సో ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఆఫర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడికి రావాలి మీరు. ఓకే, మీరు కూడా తీసుకోండి. మీరు కూడా కస్టమర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చిన వాళ్ళ కస్టమర్స్ కూడా ఉంటారు కదా. బ్రేక్ఫాస్ట్, లంచ్, అన్ని స్నాక్స్ కూడా. సో ఇవన్నీ కూడా ఇక్కడ అంతా కూడా ఆలివ్ ఆయిల్ తో ఫ్రై చేసినాయి. ఆలివ్ ఆయిల్? సో దట్ మచ్ అంటే ఇవన్నీ కూడా ఇక్కడ మన కిచెన్ లో మన చెఫ్ అండి. సో వీ డోంట్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ ప్యాకెట్. చెఫ్? ఓకే. మన చెఫ్ ద్వారా ఇన్ హౌస్ కిచెన్ లో, సో వీ ప్రిపేర్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ హౌస్. ఓకే. సో దేర్ ఇస్ కంప్లీట్ మెన్యూ ఫర్ ఇట్. ఓకే. సో ఆ మెన్యూ ప్రకారం సో మోస్ట్ ఆఫ్ ద ఆఫరింగ్స్ గో అకార్డింగ్ టు ద మెనూ. ఓకే. సో ఇప్పుడు బాగా ఎండగా ఉన్నప్పుడు దే ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ దే ఆఫర్ బటర్ మిల్క్, లస్సీ, కోకోనట్ వాటర్, సంథింగ్ అండ్ అరౌండ్ 12 to 1:30 ఆ టైంలో వచ్చే కస్టమర్ కి డెఫినెట్లీ విల్ ఆఫర్ లంచ్ అండి. ఓకే. మిడ్ డే మీల్. సో లంచ్ కస్టమర్ దగ్గరకు వచ్చి మీరే అడుగుతారు, లంచ్ టైం అయింది, ఫస్ట్ లంచ్ చేసుకోండి. సో దే హావ్ ఎ టార్గెట్ ఫర్ దట్ ఆల్సో. ఎనీ కస్టమర్ విత్ ఆర్ వితౌట్ బయింగ్, కొన్నినా కొనకపోయినా దేర్ ఆఫరింగ్స్, అంటే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్, అతిథి దేవోభవ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, సో దాన్ని ఆ రోజు కమిట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం వీడియోలకే పరిమితం కాదు, ఎనీ టైమ్ యూ కెన్ డైరెక్ట్లీ కమ్. ఇఫ్ దే ఆర్ నాట్ ఆఫరింగ్, టెల్ మీ. ఓ సూపర్. See, that's a target. In case if they're busy and that couldn't manage అనేది వేరే విషయం. But 99% of the times I maintain this policy. I have a kitchen in every store. And a chef dedicatedly in every store, so that the service is the major point. అంటే ఏ స్టోర్ అయినా మేజర్ గా ఎక్కడ ఉంటుందంటే అందరూ చీరలు అమ్ముతారు, ఒకళ్ళ దగ్గర ₹1 ఎక్కువ ఉంటుంది. సో మేజర్ గా ఒక క్లయింట్ వస్తే వాళ్ళని ఒక అతిథిలాగా భావించి, సో వెన్ వి ఆఫర్ దెమ్ దట్ కైండ్ ఆఫ్ సర్వీస్, ఎక్స్పీరియన్స్, ప్రైస్, క్వాలిటీ, రేంజ్, ఆల్ దీస్ మ్యాటర్స్. దట్స్ వై వారాహి ఈస్ యూనిక్ ఫ్రమ్ అదర్స్ ఇన్ ది మార్కెట్ టుడే. వాటర్ ఆఫర్ చేస్తారు, కాఫీ ఆఫర్ చేస్తారు, చిన్న బాటిల్ పెట్టేస్తారు, అంతే ఇంకా. yes. బట్ ఇక్కడ మీరు కాఫీ ఈజ్ రేర్ సర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. వెల్కమ్ డ్రింక్స్, స్నాక్స్, మళ్ళీ మధ్యాహ్నం లంచ్, సుబ్బయ్య గారి హోటల్లో తిన్నట్టు ఉంటదేమో మొత్తం కూడా. చెఫ్ సూపర్. సో అది మీకు డైరెక్ట్ కిచెన్ కి తీసుకెళ్తాను మిమ్మల్ని. I'll show how the live kitchen is prepared every day. Kitchen ikkade undi. Yeah, kitchen kuda తీసుకెళ్తాను. So these all pattu special pattu floor, disturbance లేకుండా, regular window shopping, regular shopping కాకుండా dedicatedly for brides. They can sit aramse discuss with the family. Okay. Comfortably they can try. So పైన ట్రయల్ రూమ్స్ కూడా పెట్టాము. సారీ డ్రేపింగ్. సో 9 lakhs వరకు ఉంది ఇక్కడ. అప్ టు 9 lakhs వరకు. 9 lakhs. Yeah. సో ఇక్కడ అంతా కూడా హై పట్టు అన్నమాట. ప్యూర్ హై పట్టు. Yes. ఓకే. ఓ ఇవన్నీ కూడా 9 lakhs. ఇవన్నీ
అంటే 9 lakhs కదా సార్, అన్ని పెట్టాము. అప్ టు 3 lakhs నుంచి 2 lakhs నుంచి 1 lakh అండ్ అబౌవ్ అన్ని మీకు ఒక డిస్ప్లే. సో దట్ షీ ఈస్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ద ప్రొడక్ట్స్. అవును. సో పట్టు ప్రపంచంలో ఆల్మోస్ట్ పట్టు చీరలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరండి, ఆడవాళ్ళు ముఖ్యంగా. సో వాళ్ళందరికీ ఒకసారి ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ అన్ని రేంజెస్ ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడికి వస్తే 9 లక్షలు 10 లక్షలు 8 లక్షలు ఉంటుంది అనుకోవద్దు. సో మీకు పట్టు ప్రపంచంలో కూడా ఆల్మోస్ట్ 1 lakh నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పారు కాబట్టి, అవునండి. సో అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ మనకి 20,000 నుంచి కూడా 20,000 నుంచి స్టార్టింగ్ ఉంది, అప్ టు 9 lakh వరకు ఉంది. సో వీటిలో అసలు ఏంటండి ఈ వెరైటీస్ లో నాకు కొంచెం డిఫరెన్స్ చెప్పండి. ఇవన్నీ పట్టు అండి. పట్టులో అంటే ఒక్కొక్క రేంజ్ కి ఒక్కొక్కటి అని చెప్పి నేను తీసి పెట్టాను చూపిద్దామని చెప్పి. ఇవన్నీ వచ్చేసి మనకి పట్టు లంగాలు, ఇవి ధోతీస్. ఓకే. సో వెంకటగిరి సారీస్, ఓకే, సాఫ్ట్ సిల్క్ సారీస్. ఓకే. సో ప్యూర్ గోల్డ్ ఇవ్వండి, ఇవన్నీ ప్యూర్ గోల్డ్ జరీ వస్తాయండి. ఇవన్నీ కూడా కొంచెం హై రేంజ్ సారీస్ అండి. ఇదంతా ఇదేమో చక్కగా క్రీమ్ బేస్డ్ సారీ, మొత్తం అంతా ఆల్ ఓవర్ మీనాకరీ అండి. కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంది. గోల్డ్ మొత్తం ఇదంతా వీవింగ్ అండి, అంతా వీవింగ్ వస్తుంది. ఓకే. ఇది ఒక 3-4 lakhs ఉంటుందండి. 2 lakhs అండి. 2 lakhs ఇది. ఓకే. సో వీటి నుంచి ఇంట్లో చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటామో అలానే చూసుకోవాలన్నమాట. చూడండి, ఒక బాక్స్ ఇలా ఇస్తారు, పట్టుకుంటాను. ఒక బాక్స్ లో ఒక క్లాత్ పెట్టి ఎంత ఎంత జాగ్రత్తగా వీటిని క్యారీ చేస్తే, ఇలా వైట్ క్లాత్ వేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కస్టమర్కి చూపించిన తర్వాత మళ్ళీ అలానే క్లోజ్ చేసుకుని, యా మస్టర్డ్ ఎల్లోకి సంథింగ్ సపోటా బేస్డ్ బోర్డర్ అండి. ఇది చాలా ఎలిగెంట్ గా ఉంటుంది కట్టుకుంటే. ఓకే. ఇవన్నీ కూడా 2 grams 3 grams జరీ వస్తాయండి. గోల్డ్ జరీ, ప్యూర్ గోల్డ్. ఓకే. అందుకే ఇంత కాస్ట్. షైనింగ్ కూడా అట్లానే వస్తుంది. ఓకే. మీరు ఫంక్షన్స్ కి వెళ్తే మ్యారేజెస్ కి ఏ రేంజ్ వరకు కట్టుకుంటారండి ఇక్కడ ఉన్న వాటిలో? 20 lakhs 30 lakhs? 20 lakhs 30 lakhs కాదండి, 1 lakh 2 lakh అంతవరకు. 50,000 నుంచి అట్లా. మనకు శారీ కొంచెం బాగా ఎంత మన షాప్ అయినా కట్టుకోవాలంటే ప్రాణం ఒప్పదు కదా. లేదండి అసలు. ఎస్, ఉన్నాయి కదా అని కట్టేసుకోం. అవునవునవును. ఇది కూడా చాలా బాగుంది. ఎక్స్క్లూజివ్ శారీ అండి ఇది. శారీ మొత్తం జామదాని వీవ్. బేసిక్ గా జామదాని వీవ్ అనేది మనకి మస్లిన్స్ లో వస్తూ ఉంటది. ఇదేమో మనం పట్టులో ఇచ్చాము. ఆల్ ఓవర్ మీనాకరీ, ఇదంతా జామదాని వీవింగ్ అంటారు. ఓకే. పైతాని స్టైల్ అని కూడా చెప్తారు. సో బ్యాక్ సైడ్ అంతా మొత్తం ఓవర్లాక్ అయిపోతుంది. అవును. వస్తాయి గాజులు గానీ, లేకపోతే మెట్టలు గానీ, పట్టీలు ఇవన్నీ ఏం తట్టుకోండి. అంతా మొత్తం ఇంటర్లాక్ చేస్తాను. ఫస్ట్ శారీ వీవ్ చేస్తారు. వీవ్ చేసిన తర్వాత థ్రెడ్స్ మొత్తం కట్ చేసేసి ఇది ఇంటర్లాక్ చేసేస్తారు. ఫినిషింగ్ స్మూత్ ఫినిషింగ్ అండి. అవును. లైట్ వెయిట్ వస్తుంది బాగా. ఓకే. లుక్ కూడా చాలా బాగుంది. 5 lakhs ఉంటుందండి. ఇది 4 lakhs. 4 lakhs. ఓకే. ఇటు తర్వాత ఏంటండి లైఫ్ ఉంటుందా? ఇంకా 100% చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళు. చేంజ్ చేసుకోవచ్చు అండి. మనం పూర్వకాలం వింటాం కదా, సారీస్ మళ్ళీ రిటర్న్ ఇస్తే సారీ మళ్ళీ ఎక్స్చేంజ్ చేస్తారు, దీంట్లో ఇంత ప్యూర్ జరీ ఉంటది, ప్యూర్ సిల్వర్ ఉంటది అని చెప్పి. సో ఆ టైప్ ఆఫ్ సారీస్ ఎంతవరకు దీంట్లో ప్యూరిటీ ఉందో చూసే మిషన్స్ ఉంటాయి. కొన్ని సారీస్ కి అయితే మనం సర్టిఫికేట్ కూడా ఇస్తాం. సో దాంట్లో ఉంటది మనకి ఎంత జరీ యూజ్ చేస్తారు అనేది కూడా ఉంటది. ఓకే. ఇది ఇప్పుడు 4 lakhs 5 lakhs అన్నారు కదా. ఇది నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఎక్స్చేంజ్ వేరే శారీ తీసుకోవాలి అనుకుంటే ఎంతవరకు వెళ్తుంది? అంటే రోషన్ గారు ఎలా ఉంటాయంటే వచ్చేసారు మంది ఎక్స్చేంజ్ అనగానే వచ్చేసారు. కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇప్పుడు బేసికల్ ఏంటంటే బయట ఇప్పుడు ఇది వీడియోలో చూసే వాళ్ళకి ఇది న్యాచురల్ కాదో తెలియాలంటే ఇక్కడ చూస్తే దీన్ని ఎంత ప్రాపర్ గా లాక్ చేసారో అర్థం అవుతుంది. అంటే ఇంటర్లాకింగ్ అని, వీవింగ్ అని, అంటే మిషన్ మేడ్ లాగా కనిపిస్తున్న హ్యాండ్లూమ్ సారీ అనమాట ఇది. ఓకే. సో ఇదే మనము బేసిక్ పాలిస్టర్ లోనో రెగ్యులర్ మెటీరియల్ లోనో చేస్తే ఇంత క్వాలిటీ కనిపించదు. అంటే వీడియోలో వాళ్ళు చూసే వాళ్ళకి ఈ ఫీల్ తెలియదు, అమ్మ ఇంత కాస్ట్లీనా అనుకుంటారు. కానీ ఇవన్నీ బ్రైడల్ ప్యూర్ అథెంటిక్ సారీస్ అండి. దీన్ని మనం 50,000లో కూడా చేయొచ్చు. 4 grams వాడే దగ్గర 1 gram వాడతాం, లేదా 1/2 gram వాడతాం. గోల్డ్. సో జరీ తగ్గించుకుంటూ, సో పాలిస్టర్ పెంచుకుంటూ, సో క్వాలిటీకి తగ్గట్టుగా మనం కాంప్రమైజ్ అవుతూ రావచ్చు. అంటే చూసే వాళ్ళకి ఇది ఏంటి మేము 5 లక్షలు పెట్టుకోవాలా ఏంటి అనుకునే వాళ్ళకి కూడా 50,000లో చేయొచ్చు. ఇదే పీస్ ని సేమ్ ఇంచుమించుగా కొంచెం తక్కువ క్వాలిటీలో 50,000లో చేయొచ్చు, 60,000లో చేయొచ్చు. సో బడ్జెట్ కి తగ్గట్టు కూడా వాళ్ళకి టైం ఉంటే బ్రైడ్స్ కి, సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే కస్టమైజ్ చేసి సేమ్
సారీ 50 లో కూడా చేయొచ్చు. సేమ్ లుక్ అండ్ ఫీల్ ఇస్తాము, కాకపోతే క్వాలిటీ కొంతమంది వీడియోస్ పెడుతూ ఉంటారు అన్ని చోట్ల శారీ షాపులలో ఎక్కువ చెప్పేస్తున్నారు, మా దగ్గర చాలా తక్కువ ప్రైస్ సేమ్ శారీ అని చెప్తున్నారు. కూకట్పల్లిలో ప్రైస్ ప్రామిస్, వరాహి ప్రైస్ ప్రామిస్ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టామండి. మీరు ఎక్కడన్నా చూసిరండి, దీనికి అట్లీస్ట్ 5% తక్కువ ఉన్నా మీ శారీ ఫ్రీగా ఇస్తాం. సో మార్కెట్ అంతా సర్వే చేసి వీవర్స్ దగ్గరికి వెళ్ళి 6 months ముందుగానే సో ఎంత తక్కువ ప్రైస్ లో మనం చేయించుకోవాలో ఆర్డర్లు పెట్టి లిమిటెడ్ పీస్, అంటే లాట్ పర్చేజ్ ఉండదు సార్. మీరు చూసారు చాలా లిమిటెడ్ అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ రిఫిల్ చేసుకుంటూ ఉంటాం. ఓవర్ గా డంప్ చేసేసుకొని షాపింగ్ మాల్ స్టైల్ చేయకుండా ద ప్రీమియం ఎక్స్పీరియన్స్, బొటీక్ స్టైల్ ఎక్స్పీరియన్స్ ని 500-1000 రూపాయలు కస్టమర్ కూడా బొటీక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతోనే వీ కేమ్ అప్ విత్ దిస్ కాన్సెప్ట్. అలా కాదు అంటే గండోలాలు పెట్టేసి హ్యాంగర్లు కట్టించేసి పైన బై 2 get 1 పెట్టేసి 1+1 ఆఫర్ పెట్టి చాలా చేయొచ్చు. నేను ఎంతవరకు వారాహి మొదలు పెట్టిన దగ్గర నుంచి చీరకు చీర ఆఫర్ గానీ డిస్కౌంట్ పర్సెంటేజ్ కానీ ఇవ్వలేదు, ఎందుకంటే అథెంటిక్ ప్రైస్ ఆల్రెడీ ఇచ్చేసాం. సో దాని మీద మన రెఫరల్స్ ఎవరైనా వస్తే ఇవ్వడం డిస్కౌంట్ తప్ప క్యాంపెయిన్స్ అయితే రన్ చేయలేదండి. సో కస్టమర్స్ వస్తారు కాబట్టి వాట్ ఎగ్జాక్ట్లీ దే వాంట్ అనేది కూడా మీకు అర్థం అవుతుంది. మోస్ట్లీ 1000 చీరలు చూసి ఒక చీర సెలక్షన్ చేసేదానికంటే కూడా మన దగ్గర ఉన్న లిమిటెడ్ ఎప్పటికప్పుడు రీఫిల్లింగ్ అండి. ఇప్పుడు మనం వేసుకున్నది ఇప్పుడు ట్రెండ్ 3 months కి ట్రెండ్ చేంజ్ అయిపోతుంది. మనకంటే ఫాస్ట్ లేడీస్ ఉన్నారు ఇక్కడ. సో లేడీస్ టేస్ట్ ని పసిగట్టడం అనేది నాట్ ఎన్ ఈజీ. ఓకే, సో ఒక పెళ్లికి చీరలు సెలెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి. ఇది కూడా చాలా బాగుంది. మీరు ఎక్స్చేంజ్ అడిగారు కదండి, 90% ఎవరు రారండి. ఈసారి ఒకసారి 2 times కట్టిన తర్వాత ఇంకంతే, అది ఎక్స్చేంజ్ అనే కాన్సెప్టే ఉండదు లేడీస్ కి. కంప్లీట్ మీనాకారి అండి, ప్యూర్ కాంజీవరం. నేనేదో అన్నాను కానీ అసలు లేడీస్ ఎక్స్చేంజ్ కి వస్తారా, ఇంకా పెంచుకుందాం అని చూస్తారు ఇంట్లో. ఈ లోపల లేయర్ కూడా జరిగినండి. ఇది నైట్ కి ఏంటంటే లైటింగ్ పడేసరికి షైనింగ్ వస్తుంది, మనం చూడడానికి ప్లెయిన్ వస్తుంది. దీని వర్క్ కాన్సెప్ట్ కూడా ఎక్కువ. సో ఇది కంప్లీట్ ఎక్కువ గోల్డ్ పెట్టారు అనుకుంటా, చాలా ఇదే కాన్సెప్ట్ లో తక్కువలో కూడా అడుగుతున్నారని. సేమ్ 50,000 అది 50,000 2 lakhs అండి. కలర్ చేంజ్ కాన్సెప్ట్ ఒకటే మీనాకరి కాన్సెప్ట్ చూస్తే మీకు అక్కడ షైన్ డిఫరెన్స్ వస్తుంది చూడండి. లోపల ప్లెయిన్ చూడండి, ఇది ఒకలా ఉంటుంది, ఇది ఒకలా ఉంటుంది. చూసారా? ఈ కలర్ బేస్. అవును, ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. రీసెంట్ గా వసుంధర గారు కూడా వచ్చారు, షాపింగ్ చేశారు అనుకుంటా. సో మేడం కూడా ఈ రేంజ్ ఇలాంటి సారీస్ తీసుకున్నారు. సార్ ఇక్కడ జనరల్ గా ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చాలి సార్, వాళ్ళకి నచ్చితే ప్రైస్ తక్కువైనా సంబంధం లేదు. ఇప్పుడు స్పందన అయినా సరే 15 లక్షల చీర కట్టుకోవాలనేది 1000 రూపాయలు కట్టుకుంటది, 10,000 కట్టుకుంటది, 10 లక్షలు కట్టుకుంటది. వాళ్ళకి ఆ టైంకి అకేషన్ కి. ఇప్పుడు మనం అందరం కూడా ఎందుకు ఇంత పెద్ద సారీస్ పెట్టాలి అనేది కూడా ఒక పాయింటే. అంటే వాళ్ళు పెళ్లికి ఈరోజు కోట్ల రూపాయలు కేజీల్లో నగలు కొంటున్నారు, లక్షలు పెట్టి సెటిల్ వేస్తున్నారు, పిలిచి పందిరేస్తున్నారు, ఊరు మొత్తం భోజనం పెడుతున్నారు. అలాంటి ఒక వన్ టైం ఈవెంట్ కి స్పెండ్ చేసే కాన్సెప్టే ఈ బ్రైడల్స్. ఇప్పుడు రెగ్యులర్ గా మనం కడతామంటే ఐ ఆల్సో సే నో, మనకు రిక్వైర్మెంట్ లేదు. పెళ్లికి ఆ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఆ బిగ్ డే రోజు ఆ పెళ్లి కూతురికి వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న ఎమోషనల్ కరెక్ట్, అంటే ఒక ప్రధానం చేరుకున్న ప్రాధాన్యత, గౌరీ పూజ చేరుకున్న ప్రాధాన్యత, ఒక హల్దీకి ఉన్న ప్రాధాన్యత. ఇప్పుడు కొంచెం వెస్టర్నైజ్ అయిపోయి సంగీత్ కి వీటికి గౌన్లు వస్తున్నారు. సో ఈ పట్టు చీర అనేది ఇండియన్ ట్రెడిషన్ లో ద అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సెంటిమెంటల్ ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు ఏ పెళ్లి కూతురైనా ఒక పెళ్లి కుదిరితే కంపల్సరీ చెక్ లిస్ట్ లో పెట్టుకొని ఫీడ్ చేసుకొని వస్తున్నారు వారాహి సిల్క్స్ అని. అడ్రస్ వాళ్ళ నోట్స్ లో సేవ్ చేసుకొని వస్తున్నారు, స్క్రీన్ షాట్లు తీసుకొని వస్తున్నారు. సో దట్స్ హౌ, అంటే కొన్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారు. చూసారు, మాకు చాలా సెంటిమెంటల్ గా ఉందండి. అంటే చాలా రోజుల తర్వాత మేము పర్సనల్ గా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక బుక్ మార్క్ చేసుకొని వాళ్ళ లిస్ట్ లో సేవ్ చేసుకొని షాపింగ్ లిస్ట్ లో పెళ్లి చీరలు స్క్రీన్ షాట్ తీసుకొని వస్తున్నారు మన సుమన్ టీవీ వీడియోలు చూసి. అవును, వారాహి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మీరు మీ వీడియో తీసుకున్నారు కానీ వచ్చిన వాళ్ళకి ఎడిషనల్ కూకట్పల్లిలో కానీ జూబ్లీ హిల్స్ కానీ 10% ఆఫ్ వితౌట్ ఆస్కింగ్ ఇస్తారు. అదే 20% అన్నారే. సో ఇది ఎంత ఉంటుంది? ఇది 5 పైతాని అండి, పైతాని స్టైల్ డిజైన్. లాస్ట్ టైం పైతాని జూబ్లీ హిల్స్ లో కూడా నేను చూసాను. అవునండి, అది 11 lakhs ఏదో చెప్పారు. 11 లక్షలు అది కూడా చాలా బాగా రీచ్ అయిందండి కస్టమర్స్. అవును, ఇది కూడా చూడండి, బోర్డర్ అంతా ప్లెయిన్ ఇచ్చామండి. అంటే కొంతమంది క్వాలిటీ ఉంటుందో. సో మన దగ్గర ప్రతి సారీ కూడా చాలా క్లీన్ డీటెయిల్ ఉంటుందండి. అంటే జనరల్ గా అవన్నీ కూడా దారాలు పోగులు కనబడతా ఉంటాయి. అవును, సో అవన్నీ కూడా నీట్ గా ఇంటర్లాక్ చేసి, అంటే లోపల తట్టుకోవండి, ఏ జ్యువెలరీ కూడా పట్టుకో. సో అంత క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేస్తాం శారీస్ ని. అండ్ ఆ కస్టమర్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్స్ నుంచి వెహికల్స్ పెట్టుకొని ఆల్మోస్ట్ అన్ని తిరిగి మన దగ్గరకు వస్తారు. సార్ ఫస్టే వచ్చి ఉంటే చాలా టైం సేవ్ అయ్యేదే. అవును, రేట్లు అంటే షోరూములు చూసి రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పి చాలా మంది అపోహకి వెళ్ళిపోయారు. నేనేమంటున్నానంటే మీరు రండి, ప్రైస్ చూడండి,
క్వాలిటీ చూడండి, స్టాండర్డ్స్ చూడండి, దెన్ యూ కంపేర్. సో మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైస్ గ్యారంటీ ఇస్తున్న ప్రోడక్ట్ అంటే ఈ ప్రోడక్ట్ కి ఈ ప్రైస్. మీకు ఇందాక 2 చూపించాను, 5 లక్షల్లోనూ చేయొచ్చు, 50,000 చేయొచ్చు. సో మీరు ఎక్కడ వీడియోలు చూసి కాదు, రండి ఫిజికల్ గా మేము ట్రయల్ కూడా వేస్తాం. మీకు ఆ రోజు ఎలా ఉండాలో పట్టు చీర కట్టి, ఇంకొకటి శారీ అసలు చూస్తేనే అర్థం అవుతుంది కలర్తో. అవును, వీడియోలో ఒకలా కనిపిస్తుంది. ఎస్, ఇంకోటి మేము ఆ శారీని ట్రయల్ కట్టి చూపిస్తాం. అంటే మీరు ఎక్కడ కూడా మీరు వెళ్ళి సెలక్షన్ చేసుకుంటే ఓపెన్ కూడా చేయండి శారీ, మేము కట్టి ట్రయల్ కట్టి చూపిస్తాం. ఇప్పుడు మీరు ఫ్లోర్ లో చూస్తే అదిగోండి అక్కడ మా కస్టమర్ కట్టి చూపిస్తాం. సో దే కెన్ సీ దట్ డే. సో శారీస్ కి ట్రయల్ ఆప్షన్ కూడా పెట్టాం అనమాట. సూపర్. సో ఇదంతా ఒక సామ్రాజ్యం, లక్షల్లో సామ్రాజ్యం. Yes. వేలల్లో కావాలంటే మీకు ఆ సైడ్ కూడా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ గా. ఒకసారి అలా వెళ్ళి అలా పైకి వెళ్దాం రండి. ఇలా లంచ్ ఇక్కడేనా మాకు? మీకు ఇక్కడే ఇక్కడే మా యాంకర్ అశ్విని కూడా ఉన్నారు. ఇదే పట్టు సో మొత్తం తనే చేయాలా అన్ని పట్ల. అసలు దేవుడు ఎంత అదృష్టం, ఉన్న చీరలన్నీ కట్టుకునే అదృష్టం నీకే ఇచ్చాడు చూడు. బయట ఈసారి అజంతా ఎల్లోరా శిల్పం బదులు ఆమె ఫోటో పెట్టండి. సూపర్. ఇప్పుడు పైన మనకి కిచెన్ ఉందండి. సో వారాహికి షాపింగ్ వచ్చిన కస్టమర్స్ అందరికి కూడా జూబ్లీ హిల్స్ లో భోజనాలు పెడుతున్నారంటే ఏదో జోక్ అనుకున్నాను. ఏముందిలే అప్పుడు కౌంట్ చేసుకొని ఏదో పక్కన హోటల్లో తెప్పిస్తారనుకున్నాను. సో క్లియర్ గా ఈ రోజు ఇక్కడ అర్థం అవుతుంది. లైవ్ కిచెన్ కి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఓకే. సో ఇక్కడ మంచి చెఫ్ ని పెట్టారు. ఐటమ్స్ కూడా చాలా ఎక్కువ చేశారు చూడండి. సో సౌత్ ఇండియన్ మీల్స్ కావాల్సిన ఐటమ్స్. సో తాలి, వారాహి తాలి ఇది. సో పప్పు మంచిగా, మ్యాంగో సీజన్ కాబట్టి mango కొత్త మామిడికాయ పచ్చడి. ఇక్కడ మంచి కర్రీ ఉంది, ఆలు అండ్ గోబీ సమ్ ఏదో. సో మళ్ళీ స్టార్టర్స్, వంకాయ, ఇంకొక కర్రీ కూడా ఉంది, ఒక పచ్చడి ఉంది, పెరుగు. టేస్ట్ చేయమంటావు ఫుడ్? 100% మీరు లైవ్ లో 130 అయింది. మనం కూడా కస్టమర్స్ ఇవ్వాలా. ఓకేనా? సో లంచ్ చేద్దామా? డెఫినెట్లీ ప్లీజ్. యా. నో కారం, నో ఉప్పు, ఎంత కావాలంతా. చాలా కమ్మగా, చాలా బాగుంది. సో తినేసి సాయంత్రం దాకా షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతారు మన వాళ్ళు అయితే. అంటే ఒక అలవాటు ఉంటుంది కదా ఇంట్లో, హస్బెండ్స్ ఇవాళ షాపింగ్కి వెళ్తున్నాం అని చెప్పగానే వాళ్ళు అసలు ఏం ఇంట్లో వంటగదిలోకి కూడా వారు అంత ఆనందంగా వస్తారు షాపింగ్కి. సో ఇంకా వారాహికి వచ్చారనుకోండి, మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంది, మధ్యాహ్నం లంచ్ ఉంది, మధ్య మధ్యలో కాఫీ, టీ వగేరా వగేరా ఏం కావాలంటే అది. హ్యాపీగా సాయంత్రం 6 గంటలకు వెళ్ళొచ్చు. మీ హస్బెండ్ నిద్ర వస్తే పైన రూమ్స్ కూడా ఉన్నాయి, పడుకోవచ్చు వచ్చి. మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. బాగుంది కాన్సెప్ట్. అంటే ఆకలితో ఉండకుండా హ్యాపీగా తినేసి షాపింగ్ చేసుకోవచ్చు. ఇది బాగుంది కాన్సెప్ట్. సో ఏంటిది స్పెషల్? ఏమన్నా వడ్డానాలు పెట్టారా? గోల్డ్ వడ్డానాలన్నీ మీకే. అవునా? సో ఈసారి ఉంది సార్, మీరు తిరుమల వెళ్ళేటప్పుడు పట్టు వస్త్రాలు ఓకే మీ ఫ్యామిలీకి మన వారాహి తరఫున చిరు. థ్యాంక్ యూ సో మచ్. సో పట్టు వస్త్రాలతోనే తిరుపతి వెళ్తాను. సో మళ్ళీ నేను తిరుపతి వెళ్ళొచ్చేలోపు ఇంకొక షోరూమ్ పెట్టాలి డెఫినెట్లీ. సో విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. సో నాణ్యత కలిగిన మంచి పట్టు చీరలు తక్కువ రేట్లు అమ్ముతున్నారు కాబట్టి ఇలానే మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.